నమస్కారం వి తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఊరిబాట పట్టిన నగరం సికింద్రాబాద్ నాంపల్లి ఎంజీబీఎస్ స్టేషన్లు జనసందోహం, హైవేలపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరు, జనసేనతో పొత్తు లేదని తేల్చెప్పిన రామచంద్రరావు. తిరుమలలో తగ్గిన రద్దీ, స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. బాక్సాఫీస్ వద్ద ది రాజాసాబ్ జాతర, తొలి రోజే 112 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ప్రభాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు జనసేన పార్టీ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. ఈ అనౌన్స్మెంట్తో పొత్తుల వ్యవహారం తెరపైకొచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయబోతోందా లేక బీజేపీతో జట్టు కొడుతుందా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో పొత్తుల అంశంపై తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మాకు పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు. ఏపీలో ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం ఒంటరి పోటీ అని చెప్పారు. రామచంద్రరావు తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని అన్నారు. ఏపీలో రాజకీయ పరిణామాల ఆధారంగానే అక్కడ కూటమి ఏర్పాటైందని, కానీ ఇక్కడి పరిస్థితుల ఆధారంగా ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తామన్నారు. పొత్తు ఉంటే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణలో మేము బలంగా ఉన్నాం, అధిష్టానాన్ని కూడా ఇదే విషయం చెప్తామన్నారు. ఎవరైనా మద్దతిస్తే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తెలంగాణ రాజకీయాలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడం స్టేట్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో జనసేన మద్దతుదారులు సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలుపొందారు. ఇటీవల కొండకట్టుకొచ్చిన సమయంలో జనసేన అధినేత వీరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమయంలోనే తెలంగాణ రాజకీయాలపై పవన్ సీరియస్ గానే ఫోకస్ చేశారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపించింది. ఇంతలో తెలంగాణ మున్సిపల్ బరిలో నిలవబోతోందని జనసేన నిర్ణయం తీసుకోవడం వెనుక తెలంగాణ రాజకీయాల పట్ల జనసేన చీఫ్ భారీ వ్యూహంతోనే ఉన్నారని చర్చ జరుగుతోంది. ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన బస్తర్ ఎన్కౌంటర్ ఘటనపై మావోయిస్టులు సంచలన ప్రకటన విడుదల చేశారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో జనవరి 3న జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో తమకు చెందిన 14 మంది సభ్యులు మృతి చెందినట్లు భారత కమ్యూనిస్ట్ పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఒక పత్రికా ప్రకటనలో ఆరోపించింది. మావోయిస్టుల ప్రకటన ప్రకారం దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడు కోంటా ఏరియా ఏసీ ఇన్ఛార్జ్ వెట్టి మంగడు, డివిజన్ కమిటీ సభ్యురాలు పోడియం జోగా, కోంటా ఏరియా ఏసీ కార్యదర్శి కామ్రేడ్ మాడ్వి హితేష్, కొందరు ఏరియా కమిటీ సభ్యులు పార్టీ సభ్యులపై 2026 జనవరి 3న ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో బుర్కలంక, పామలూరు, కట్టాపాట్ గ్రామాల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు దాడి చేశాయి. తమ ఉనికిపై పక్కా సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ ఇతర భద్రతా బలగాలు ఈ దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో 12 మంది సహచరులు అమరులయ్యారని తెలిపారు. అదే రోజు అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో బాసాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగన్పాట్ గ్రామంలో సమాచారం ఆధారంగా పామేడ్ ఏరియా కమిటీ సభ్యుడు మట్కం హంగాదాదా, ఆయనతో పాటు ఉన్న ఆయతేను పోలీసులు పట్టుకున్నారని, వారిని అత్యంత క్రూరంగా హింసించి బోట్కప్ ఎన్కౌంటర్ చేసి చంపేశారని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా 2 నక్సలైట్లు మాత్రమే మృతి చెందినట్లు ప్రకటించినట్లు మావోయిస్ట్ ప్రకటనలో పేర్కొన్నారు. కానీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఈ ఘటనను బోట్కప్ ఎన్కౌంటర్ అని ఖండిస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎలక్షన్స్ సైతం ఆయా పార్టీలు సవాల్గా తీసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా వార్డులు, డివిజన్లలో సర్వేలు చేయించి క్యాండిడేట్లను ఫైనల్ చేయాలని అనుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. మొదటి దఫాలో ఆయా వార్డులు, డివిజన్లలో ఏ పార్టీకి ఆదరణ ఉంది, ప్రజలు ఏ గుర్తుకు ఓటు వేస్తారంటూ సర్వేలు చేయించాయి. దీన్ని బట్టి వార్డులో తమ పార్టీకి ఉన్న ఆదరణ ఎంత అన్న క్లారిటీకి రానున్నాయి. తాము అక్కడ ఏ మేరకు ప్రభావం చూపుతాం, గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి,
మేయర్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయంలో క్లారిటీకి రానున్నాయి. ఇప్పటివరకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేయలేదు. రిజర్వేషన్లు వచ్చాక వార్డుల వారీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మరోసారి సర్వే చేయించనున్నాయి. ఏ సామాజిక వర్గానికి సీట్ రిజర్వ్ అయింది అనే కోణంలో ఒక్కో పార్టీ నుంచి 3 లేదా 5 క్యాండిడేట్ల పేరుతో సర్వే చేయించాలని నిర్ణయించాయి. ఇందులో ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తే వారికి టికెట్ ఇవ్వాలని అనుకున్నాయి. తమకు గెలుపు గుర్రాలే ముఖ్యమని, సీనియారిటీ డబ్బులు ఉన్నాయా లేవా అనే దాన్ని పట్టించుకోకుండా గెలుపు అవకాశాలే ప్రామాణికంగా తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా ఏకపక్షంగా ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ఒక్కో వార్డు డివిజన్ నుంచి 5 పేర్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు సూచించింది. తమకు ఇష్టం వచ్చిన వారికి టికెట్లు ఇవ్వకుండా గెలుపు గుర్రాలే ప్రామాణికంగా పేర్లు ఇవ్వాలని ఆదేశించింది. సర్వే చేయించి గెలిచే వారి పేర్లను పీసీసీ స్థాయిలో కాకుండా స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్ ద్వారానే ప్రకటించామన్నారు. దీని ద్వారా అభ్యర్థులు వారికే విధేయులుగా ఉంటారని, పీసీసీ ప్రకటిస్తే భవిష్యత్తులో స్థానికంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో తమ క్యాండిడేట్లను సర్వేల ద్వారా ఎంపిక చేయాలని బీఆర్ఎస్ పార్టీ సైతం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని ఓటు రూపంలో మలుచుకోవాలని, ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్స్లో ప్రజలు తమ మూడ్ తెలిపారని, దాని ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణకు పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కడుతున్నారు. ఏపీలో సంక్రాంతి అంటేనే అతిపెద్ద పండుగ. పండగకు హైదరాబాద్ ఖాళీ అవుతుందనే విధంగా జనం ఊరిబాటు పడతారు. నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లైన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, చర్లపల్లి కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే రైళ్లలో బెత్తలన్నీ నిండిపోయాయి. ఏ రైలు చూసినా రిజర్వేషన్ చేద్దామంటే రిగ్రెట్ కనిపిస్తోంది. ఎంజీబీఎస్, జేబీఎస్లలో బస్టాండ్లలో రద్దీ పెరిగింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, తార్నాక్ జంక్షన్లు సందడిగా మారాయి. పండుగ రద్దీ దృష్ట్యా టీజీఎస్ఆర్టీసీ 6,432 స్పెషల్ బస్సులు నడిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు 1000 బస్సులను, మిగతా వాటిని తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు నడిపిస్తోంది. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నా వాటిలోనూ సీట్లు సరిపోయే పరిస్థితి లేకుండా పోయింది. ఈ బస్సులకు స్పెషల్ పేరుతో రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నా సీట్లు దొరకడం లేదని ప్రయాణికులు అంటున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ సైతం ఛార్జీలు భారీగా పెంచేసి సీట్లు బ్లాక్ చేసి దందా చేస్తున్నా అవి నిమిషాల్లో అయిపోతున్నాయి. కార్లున్న వాళ్ళంతా హైవే ఎక్కి ఊరిబాటు పడుతున్నారు. మరికొందరైతే బైక్స్ పైన విజయవాడ, కాకినాడ, రాజమండ్రి వంటి వాళ్లకు వెళ్తున్నారు. రైళ్లలో సీట్లు దొరక్క సొంత వాహనాలు రోడ్లపైకి రావడంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. చౌటుప్పల్, పతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అవాంతరాలు తలెత్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది. పండుగ రోజుల్లో విపరీతంగా రద్దీ ఉంటుంది కనుక జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫ్రీగా ప్రకటించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. తెలంగాణ విజ్ఞప్తిని కేంద్ర మంత్రి గడ్కరీ అంగీకరించలేదు. జాతీయ రహదారులపై ఉచిత టోల్కు అనుమతి ఇవ్వలేమని చెప్పారు. సంక్రాంతికి అందరూ సొంతూరికి పయనమవ్వడంతో తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సాధారణంగా వీకెండ్లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల కంపార్ట్మెంట్లన్నీ నిండిపోగా వెలుపల క్యూ లైన్లలో వేచి ఉంటారు. కానీ సంక్రాంతి సీజన్లో భక్తుల రాక తగ్గింది. ఆదివారం ఉదయానికి స్వామివారి దర్శనార్థం 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా కొత్తగా భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్న భక్తులకు 5 గంటల్లో స్వామివారి దర్శనం అవుతుందని పేర్కొంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటల్లో దర్శనం అవుతుందని పేర్కొంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. నిన్న వెంకటేశ్వర స్వామివారిని 76,820 మంది భక్తులు దర్శించుకోగా 24,368 మంది భక్తులు స్వామివారికి తల్లెలాలు మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ఉండి ఆదాయం 3.77 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు తీపి కబర్ అందించింది. సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం ఈ ఏడాది సుమారు 9,240 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు వెల్లడించారు. ఈ ప్రత్యేక సర్వీసులు జనవరి 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మొత్తం 10 రోజుల పాటు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలు ప్రయాణించే వారి కోసం భారీ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల నుంచి ఈ బస్సులు నిరంతరం నడుస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన పట్టణాల నుంచి కూడా ఇతర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులు అనుసంధానం చేస్తున్నట్లు ఆయన వివరించారు. పండగ వేళ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తున్నట్లు అప్పలరాజు తెలిపారు. ఈ 9,200కు పైగా బస్సుల నిర్వహణ ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని ఆర్టీసీ యంత్రాంగం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇండియన్ డైరీ అసోసియేషన్ అందించే ప్రతిష్టాత్మక పురస్కారం అవుట్ స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు 2025ను హెరిటేజ్ సంస్థకు లభించింది. ఈ సందర్భంగా హెరిటేజ్ సీఎండీ, ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వర్కి ఇండియన్ డైరీ అసోసియేషన్ ప్రతినిధులు ఈ అవార్డు అందజేశారు. పాడి రైతుల సాధికారత, డైరీ ఎకోసిస్టమ్ అభివృద్ధికి చేసిన కృషికి గాను ఈ అవార్డును ప్రదానం చేశారు. రైతుల సహకారం, హెరిటేజ్ బృందం కృషితోనే అవార్డు వచ్చిందని ఈ సందర్భంగా భువనేశ్వర్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. నారా భువనేశ్వర్ ఈ అవార్డు అందుకోవడంపై పలు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ తదితరులు విషెస్ చెప్పారు. కంగ్రాట్స్ అమ్మా అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అలాగే ఏపీ సీఎం ట్వీట్ చేస్తూ పాడి రైతుల సంక్షేమం, మహిళా సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు రావడం పట్ల గర్వంగా ఉందని, ఈ గౌరవం వెనుక ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది పాడి రైతుల కష్టం దాగి ఉందని ట్వీట్లో సీఎం పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం ప్రస్తుతం శ్రీలంక తీరాన్ని దాటి పశ్చిమ దిశగా కదులుతోందని పేర్కొంది. దీని అనుబంధ ప్రభావం వల్ల రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. ముఖ్యంగా రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. అక్కడక్కడ జల్లులు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పండగకు ముందు వస్తున్న ఈ మార్పులతో రైతులు తమ కోతకొచ్చిన పంటలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. మరోవైపు ఈ వాయుగుండం ప్రభావం సంక్రాంతి పండుగ సంబరాలపై కూడా పడే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా సంక్రాంతి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల వల్ల పండగ వాతావరణం కొంత మందగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరగాలుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరగగా ఇప్పుడు వర్షాలు తోడవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ హర్రర్ కామెడీ ది రాజాసాబ్కు నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ తొలి రోజు బాక్సాఫీస్ను షేక్ చేసింది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల గ్రాస్ను కొల్లగొట్టింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హర్రర్ ఫ్యాంటసీ సినిమాల్లో ఇదే అతిపెద్ద తొలి రోజు గ్రాస్ అని తెలిపింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం భారత్లో తొలి రోజు 65 కోట్లకు పైగా గ్రాస్ వసూలైంది. ఇందులో ప్రధాన వాటా తెలుగు రాష్ట్రాలదే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కనీసం 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలైంది. ప్రీమియర్ షోల ద్వారానే 8 కోట్లకు పైగా ఆదాయం రావడం
విశేషం. విదేశాల్లోనూ ది రాజాసాబ్ మంచి ప్రదర్శన కనబరిచింది. ఓవర్సీస్ మార్కెట్లో 30 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ముందస్తు బుకింగ్స్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల పైగా గ్రాస్ రావడం గమనార్హం. భారత్లో టికెట్ బుకింగ్స్ మరింత ముందుగానే ప్రారంభించుంటే ఈ సంఖ్య ఇంకా పెరిగేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కల్కి 2898 AD సలార్ స్థాయిలో అడ్వాన్స్ సేల్స్ కాకపోయినా బలమైన ఓపెనింగ్ సాధించింది. అమెరికా ఖాతాల్లో ఉన్న వెనిజులా చమురు విక్రయాల ఆదాయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ నిధులు ఎలాంటి న్యాయపరమైన జప్తులకు గురికాకుండా చూసేందుకు నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా ట్రెజరీ ఖాతాల్లో ఉన్న వెనిజులా నిధులపై ఏ విధమైన అటాచ్మెంట్లు, కోర్టు తీర్పులు లేదా ఇతర జ్యుడిషియల్ చర్యలు చెల్లుబాటు కాకుండా ఈ ఉత్తర్వులు అడ్డుకుంటాయి. వెనిజులా ముడి చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంపై అమెరికా తన పట్టును నిలుపుకోవడమే ఈ చర్య ప్రధాన ఉద్దేశం. వెనిజులా రాజకీయ ఆర్థిక స్థిరత్వం కోసం అమెరికా చేసే ప్రయత్నాలకు ఈ నిధులు కీలకం కానున్నాయి. అమెరికా దళాలు వెనిజులాలో మెరుపుదాడులు నిర్వహించి అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను బంధించిన వారం రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. వెనిజులా నుంచి అమెరికాలోకి జరుగుతున్న నార్కో టెర్రరిజం అరికట్టేందుకే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వాషింగ్టన్ పేర్కొంది. ఈ క్రమంలో వెనిజులా నిధులు ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లకుండా ట్రంప్ ప్రభుత్వం ఈ భద్రతను కల్పించింది. చమురు విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం తొలుత అమెరికా నియంత్రణలో ఉన్న అంతర్జాతీయ బ్యాంకుల్లో జమ అవుతుంది. అమెరికా ప్రభుత్వం విచక్షణ మేరకు ఈ నిధులను వెనిజులా అమెరికా ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. సదాశివపేటలో శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సిద్దాపూర్లో ఇండ్ల స్థలాల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ 2013లో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సదాశివపేట పట్టణంలో ఇళ్ల స్థలాలు లేకుండా కిరాయి ఇళ్లలో ఉన్న పేదలకు 182 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. రైతుల నుంచి 3 లక్షల వరకు ఎకరాకు చొప్పున కొని భూమి ఇచ్చిన 222 మంది రైతులకు సైతం ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. సదాశివపేట పట్టణ వాసులతో పాటు సదాశివపేట మండలంలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఒక్కొక్కరికి 80 గజాల చొప్పున 5300 మందికి పట్టాలిచ్చామని 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ను గెలిపించారు. రాష్ట్రంలో అధికారంలో లేదు, నేను ఎమ్మెల్యేగా లేను, పవర్ లేదు, నేను ఇచ్చిన సమయంలోనే కబ్జాలోకి రండి అని చెప్పిన ఎవరూ రాలేదు. టీఆర్ఎస్ హయాంలో ఈ ఫ్లాట్ల వద్దకు పట్టాదారులు వస్తే పోలీసులతో బెదిరించి వెళ్ళగొట్టారు. పవర్ లేకపోవడంతో నేనేం చేయలేకపోయాను. నేను రాజకీయాల్లో ఉంటా, కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయను. నేను ఓట్లు అడగను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏడాది క్రితం మాట్లాడా. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలెక్టర్తో మాట్లాడిన 4 రోజుల కిందట కలెక్టర్తో సమావేశమయ్యాను. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో మీకు ఫ్లాట్ల కోసం ఇచ్చిన భూమి 180 ఎకరాలు, 52 ఎకరాలు డబుల్ బెడ్రూమ్లకు మీ సదాశివపేట లెటర్ ఇచ్చారు. 50 ఎకరాల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్లలో కేవలం 320 మందికి ఇచ్చారు. 80 గజాలు చొప్పున 50 ఎకరాల్లో 2011 మందికి ఇవ్వచ్చు. అదే జాగాలో 50 ఎకరాల్లో 320 మందికి ఇచ్చారు. మీ సదాశివపేట లీడర్. మీ ఊరు లీడర్కు హరీష్ రావుకు తెలియలేదు. 10 ఎకరాల్లో మైనార్టీ కాలేజ్, 10 ఎకరాల్లో గ్రౌండ్, 10 ఎకరాలు ఖాళీగా ఉంది. 5300 మందికి సర్టిఫికెట్లు ఉన్నాయి. మీ ఊరు లీడర్ హరీష్ రావును కలిసి చేసిన తప్పిదానికి 180 ఎకరాలకు ఇప్పుడు 88 ఎకరాలు మిగిలిందన్నారు. ఉన్న 88 ఎకరాల్లో స్కూలుకు, దవాఖానాకు, 3 మతాల ఆలయాలకు జాగా పోను 36 ఎకరాలు మిగిలింది. 36 ఎకరాల్లో 2011 మందికి 80 గజాలు చొప్పున వస్తుంది. 2011 మందికి ఇక్కడ భర్తీ చేస్తే అవకాశం ఉంది. కేవలం సదాశివపేట పట్టణానికి చెందిన వారికి మాత్రమే ఇస్తామన్నారు. ఇంకా మిగిలిన వారికి ఇళ్ల స్థలాలు కావాలంటే 100 ఎకరాలు కావాలి. వ్యవసాయం చేయని, పంటలు పండని బీడి భూమి చూడమని అధికారులకు, నాయకులకు చెప్పడం జరిగిందన్నారు. గతంలో సర్టిఫికెట్ ఉన్న వారికి, ఇంటి స్థలం ఉన్న వారికి ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత మిగతా వారికి ఇస్తామన్నారు. మీ కేసీఆర్ గవర్నమెంట్ లో హరీష్ రావు మినిస్టరు, ఇలాంటి హరీష్ రావు మినిస్టరు పోలీసులని వండబెట్టి కూసనబెట్టి, పోలీసులని ఇక్కడ వండబెట్టి, ఇక్కడ కూసనబెట్టి, వాళ్ళకు లాఠీలు ఇచ్చి, వాళ్ళకు తుపాకీలు ఇచ్చి 50 ఎకరాల భూమి, 50 ఎకరాల భూమిలో రోడ్లు గీళ్లు పోతే 80 గజాల చొప్పున 2100 మందికి మీకు ఇళ్ళ జాగా వస్తుంది. నేను తీసుకొచ్చిన, నేను సంపాదించి పెట్టిన మీకోసం ఈ భూమిలో
డబుల్ బెడ్రూమ్ కట్టిండు. కట్టి ఎంతమందికి ఇచ్చిండు తెలుసా? డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి? 320 మంది. ఈ 50 ఎకరాలలో 2001 మంది ఇళ్ల జాగాలు ఎక్కడ? ఈ 50 ఎకరాల నేను సంపాదించిన భూమిలో డబుల్ బెడ్రూమ్ కట్టి 320 మంది ఎక్కడ? ఏమన్నా తెలివి ఉందా వీళ్ళకేమన్నా? ఉందా తెలివి? ఉన్నదా? గట్టిగా ఎప్పుడు ఉన్నదా లేదా? ఎవరికి తెలియలేదు? తెలుసా? 50 ఎకరాలు. ఇదేనండి మీరు, ఇదేనండి ఎట్లుందో చూడండి. ఏది మీకు ఇండ్ల జాగల కోసం ఇచ్చిన, మీకు ఇండ్ల జాగల కోసం పట్టా సర్టిఫికేట్లు ఇచ్చిన 185 ఎకరాల భూమిలో అందులోకెంచి ఒక 50 ఎకరాలు తుక్కుడ చేసి ఆ 50 ఎకరాలలో డబల్ బెడ్రూమ్లు కట్టిరంట. అప్పుడు మీ ఊరు లీడరు టిఆర్ఎస్ గవర్నమెంట్. ఎంతమంది అలా? 320 మంది. నేను ఒకటి అడుగుతున్నాయి మరో, ఈ 50 ఎకరాలలో 50 ఎకరాల భూమి ఎన్ని ఎకరాలు ఉంటది? 35 ఎకరాలు. 35 ఎకరాలలో 80 గజాల చొప్పున నువ్వు ప్లాట్లు ఇస్తే, 80 గజాల చొప్పున ప్లాట్ ఇస్తే ఎంతమందికి ఇవ్వచ్చు? 2011. ఇదినండి నేను మీకోసం ఈడ పెట్టిన సర్టిఫికెట్లు లేకుండే అందరు అట్లా పట్టుకోండి సర్టిఫికెట్లు. రౌండ్ దీపా రాజు లేవు. ఇగో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. శేఖర్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. తిప్పండి, రౌండ్ గా తిప్పండి. ఇగో ఇటు సైడ్ ఇక్కడ అటు 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 ఈ కొన, ఇక్కడ ఈ కొన దగ్గర, ఇక్కడ ముంగట ఇగో ఈడ. బాబు ఇట్లా దింపమ్మా. చేసే బట్టలు పట్టుకోండి, చేలు గుంజినా సరే అట్లా మళ్ళా దింపు. అట్లా రౌండ్ గా దింపు. అట్లా లెఫ్ట్ అట్లా దింపుకుంటారా? అట్లనే రా ఇక్కడ దగ్గర, ఈ కొన దగ్గర. మీరు అడ్డం జరగండి, కెమెరామెన్ అడ్డం జరగండి. నేను కలెక్టర్ గారితో అందరితో మాట్లాడుతున్నా. ఈ మీ సర్టిఫికెట్లు ఉన్నాయి కదా, చూపెట్టి. ఇది సర్టిఫికెట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన చూస్తాడు, మన జిల్లా మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు చూస్తారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు కూడా చూస్తారు. ఈ వీడియోస్ అన్ని పోతాయి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు అధికారులందరూ కూడా చూస్తారు. ఇది అయితే మరి భూమి ఏంది అంటే, కలెక్టర్ గారి ముందు అధికారులు ఎంఆర్ఓ ఆర్టీఓ ఏం చెప్పారంటే, ఈ 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా, అంటే నేను గవర్నమెంట్ లేన టైంలో పాలు తాగాలి కానీ సెల్ ఫోన్ కోసం ఏడుస్తున్నాడు. ఎట్లా తల్లి ఇట్లా చేస్తే ఎట్లా? భూమిని ఏం చేసిందంటే, పోయిన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మీకు ప్లాట్ల కోసం ఇచ్చిన ఈ భూమిని ఒక దేనికి ఇచ్చారు? వాళ్ళు డబల్ బెడ్రూమ్ కి ఇచ్చిరట. ఎవరు? టిఆర్ఎస్ గవర్నమెంట్. మీ అప్పుడున్న మీ లీడర్, మీ ఊరు లీడర్. ఎంతమంది ఉన్నారా ఇంట్లో? ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.